పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జంట హత్యల కేసులో ముద్దాయిలకు కోర్టు రిమాండ్ విధించిందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. కేసులో మొత్తం 9 మంది నిందితులు ఉన్నట్లుగా విచారణలో తేలిందని అన్నారు. 6గురిని అరెస్టు చేయగా పరారీలో ఉన్న మిగతా 3గురిని కూడా పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. నిందితులకు కోర్టు జూన్ 19 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆ రోజు నేను ప్రాథమిక సమాచారాన్ని మీకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఇంకా దర్యాప్తులో ఉంది కేసు. అన్ని కోణాల్లో కూడా ఈ కేసును వెరిఫై చేస్తాము. ప్రతి అంశాన్ని కూడా ఇందులో పూర్తి పరిగణలో తీసుకుంటాము. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ప్లాన్ చేశారు, ఈ ప్లాన్ ఎక్కడెక్కడ జరిగింది, లేదు వాళ్ళ ముద్దాయిలకు ఎవరెవరు సహకరించారు, ఏ విధంగా సహకరించారు, ఈ అన్ని కోణాల్లో కూడా ఇంకా సమగ్రమైన దర్యాప్తు జరుగుతుంది, చేస్తాము ఖచ్చితంగా. ఇందులో కూడా మీరు కూడా తెలియజేసేది ఏంటంటే, మొన్న నేను కూడా మాట్లాడున్నాను, కొన్ని చెప్పున్నాను. ఈ మధ్యకాలంలో మీరు చాలావి రాసి ఉన్నారు, మీకు తెలిసిన వార్తలు బట్టి మీరు రాసి ఉన్నారు. సో దర్యాప్తులో ఉన్నప్పుడు కొంత మాతో సహకరిస్తే అది ఇంకా ప్రాపర్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇందులో కూడా అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేసి అతి త్వరలోనే ఈ కేసులో ఉన్నటువంటి మిగతా విషయాలను కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున మనకి ఎవరైతే నేరస్తులు మనం అనుకున్నటువంటి ఎలిజిబుల్ అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు 9 మంది ఇప్పటి వరకు వచ్చి ఉన్నారు. 6గురిని అరెస్ట్ చేస్తున్నాము, మిగతా 3 కూడా ఉన్నారు. వాళ్ళ విషయంలో కూడా చర్యలు తీసుకుంటాం.